హాయ్ అందరికీ. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. లైక్ కంపల్సరీ ఇవ్వండి. ఎంతమంది చూసింటే అన్ని లైక్లు వస్తేనే వీడియోకి కూడా విలువ ఉంటుంది, పెట్టిన దాంట్లో ఫలితం ఉంటుంది. చూస్తారు కానీ వీడియో లైక్ ఇవ్వడంలే. లైక్ ఇస్తేనే వీడియో పెట్టిన దాంట్లో ఫలితం ఉంటుంది. మా వదినోళ్ళు రోలు రాఖీలు పూజ చేస్తున్నారు. ఇక్కడ మా అన్న బిడ్డ బాగా ముగ్గులు వేసింది. మా మేనగోడలు అనమాట. వదినోళ్ళు ఇక్కడ రోలు రాఖీలకు పూజ చేసి బియ్యం దంచుతారు. మా అత్త పాట పాడుతుంది, చూడండి. ఇంకోసారి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ తీరు కానీ లేట్ అవుతుంది బయటికి బాబాయ్ బాబాయ్ తాత పడేగా కొంచెం జరగండి మట్లా చిన్న జరుగుమా రాలే ఇంకొకసారి కొంచెం అన్ని స్టిల్ ఫోటోలు అయిపోయినాక మళ్ళీ నలుగు పెడుతున్నాం అనమాట. మా తమ్మునికి నలుగు అంటే పసుపు పెట్టడం. అందరూ నలుగు పెట్టినాక ఇక్కడ నా బిడ్డనే పెడుతుంది అనమాట. నా బిడ్డ ఏమవుతుందంటే వదిన అవుతుంది పెళ్లి కొడుక్కి. నా పుట్టినింటికే నా బిడ్డని ఇచ్చుకున్నాను. మా పుట్టినిల్లే నా కూతురికి అత్తారు ఇల్లు అయిందనమాట. మరిదికి నలుగు పెడుతుంది. అందరూ ఇట్లా నలుగు పెట్టినాక మళ్ళీ మంగళ స్నానాలు చేయించినాం అనమాట. ఈ పాప వచ్చేసి మా అన్న కోడలు, పెళ్లి కొడుకు వచ్చేసి కోడలు అవుతుంది, మామ అవుతాడు ఆ పాపకి. వీళ్ళకి కొడుకు కోడలు, పెద్ద కోడలు మా పెద్దన్న బిడ్డ పెద్దన్న కోడలు అనమాట. పెద్ద కోడలు ఈ పాప. పెళ్లి కొడుకు వచ్చేసి మామ అవుతాడు, మామకు పెళ్ళి, అందుకు నలుగు పెడుతుంది. ఈమె మా వదిననే నడిపన్న పెండ్లాము. ఈ పాప మా ఆయన తమ్ముని పెండ్లామే. అంతా మా ఊళ్ళే. ఇంకా ఒకరు వెనక ఒకరు అందరూ నలుగు పెట్టిన తర్వాత మంగళ స్నానాలు చేసేటప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చలేనమాట, డైరెక్ట్ పెట్టేసిన. మమ్మల్ని ఫోటో వాళ్ళు స్టిల్ దిగమంటుంటే దిగినాము. ఎట్టుందో నవ్వుకోవద్దండి. బాయ్. అక్క అందరు కెమెరా చూడండి ఇట్లా చిన్నపిల్లలు కొడుకు మరి ఇట్లా అట్లా ఉండ అట్లా ఉండ రెడీ మైక్ చూడు రెడీ చూడండి పైకి అమ్మా, పైకి చేతిలో రెడీ రెడీ
అమ్మా చేయి అమ్మా 1 2 3 అదే స్టిల్ వదలమ్మా జల తీస్తాం జల విదల్ తిప్పండి జగ్గి విదల్ తిప్పండి ఒక కలర్ మేడం అన్న ఒకసారి వదండి అరే ఇట్లా తిప్పరి ఇట్లా తిప్పరి చెయ్యి ఇట్లా తిప్పు ఒకసారి వేయండి ఒకసారా చెయ్యి తీసే వాడు మేడం పెళ్ళికొడికి పోయండి ఇంకోసారి పెళ్ళికొడికి 3 జగ్గులు ఒకేసారి తీసుకోండి పెళ్ళికొడికి పోయండి షాట్ ఇచ్చాను షాట్ మంచిగా వచ్చలే టేక్ ఒకటే మిస్ చేతులు కింద పెట్టండి రెడీ అన్నప్పుడు పెట్టండి చేతులు కింద పెట్టండి దాంతోనే రెడీ అన్నప్పుడు సిల్లు పెట్టండి రెడీ చేతులు కింద పెట్టమ్మా కింద పెట్ట రెడీ 1 2 3 మళ్ళీ ఇంకోసారి కింద పెట్టండి 1 2 3 ఇలా ఎంజాయ్ చేసినామన్నమాట అందరము. స్టిల్ ఫోటోలు మాకు సరిగా రావు, అయినా ట్రైనింగ్ ఇచ్చినారు వాళ్ళు. వచ్చినట్టయితే దిగినాము. మా తమ్మునికి పెళ్లి కొడుకుని చేస్తున్నా నేను, అందుకే ఒడి బియ్యాన్ని ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు పెళ్లి కొడుకుని రెడీ చేసుకొని ఒడి బియ్యాన్ని ఎంచుకొని ఇప్పుడు ఎమ్నూరు పోవాలన్నమాట. వాన పడుతుంది అస్సలకి, ఇంకా వాన పొద్దున్న నుంచి కరెంటు లేదు, బాగా ఇబ్బంది పెట్టేసిన ఏంది వదిలేము, చేసేటివన్నీ చేసేసినాము. ఎందుకంటే ఇంక లాస్ట్ పెళ్ళి కదా, అన్నదమ్ములు అందరూ అయిపోయినారు, ఇంకా వీని పెళ్ళి లాస్ట్ అనమాట, మా తమ్ముని పెళ్ళి. అందుకు అందరూ ఎంజాయ్ చేసినాం అనమాట. నాకు తమ్ముళ్ళు అంటే చాలా చాలా ఇష్టము, ఎందుకో ఏమో కానీ నాకు మా రక్తము మా తమ్ముళ్ళు అంటే నాకేమో అంత ఒక కడుపును పుట్టకపోయినా మేము నాకేమో పెద్ద ప్రేమ అనమాట. ఎవరన్నా ఏమన్నా అనుకొని నా ప్రేమ మాటల్లో చూపిస్తాను, చేతల్లో చేస్తాను అనమాట. అనుకునేటోళ్ళు అనుకుంటుంటారు, నాన్న అవన్నీ పట్టించుకోను. మా తమ్మునికి అయితే ఒడి బియ్యాన్ని ఇస్తున్నాను. బయట అయితే వాన కురుస్తూనే ఉంది, మంచి శారీలు దండి తీసిపోయినా కట్టుకునేకే. వాన కాదు అస్సలు ఇంట్రెస్టే రాకుండా, వానలో బురద అట్లా బురద ఉన్నా కూడా హల్దీ ఫంక్షన్ అన్నీ బాగా చేసినాము. ఇంట్లో నోటి నలుగు పెట్టినాము, బయట పోయి ఇంకా వాన తగ్గేతలకే అందరూ ఎంజాయ్ చేసినాం అనమాట. వదినోళ్ళము అక్కోళ్ళు. వాన లేకుంటే ఇంకా బాగా చేసేటోళ్ళం బయట. వాన ఉన్నందుకు కొన్ని పనులు అయితే లోపలనే చేసినాం, కరెంటు కూడా లేదు, అట్టే చేసేసినాము. ఈ దండ వచ్చేసి మా నాన్నమ్మ ఉన్నప్పటి నుంచి అన్నమాట. ఈ దండ పెళ్లి కొడుకు దండ, అందుకని మీరు చూస్తారని చూపిస్తున్నా. ఎండితో చేపించింది మా జేజీ. 10 మంది మన వాళ్ళు వేసుకొని పెళ్లి కొడుకులు అయినారనమాట ఈ దండతో. కత్తి దండ రెండట్లే మా నాన్నమ్మ తీసిపెట్టిన దండలు అనమాట. పెళ్లి కొడుకుని చేసిన వాళ్ళల్లో తీసుకుపోతారు మా ఊర్లో దండని. మా సైడ్ అయితే అట్లా ఆచారం, పచ్చల దండ అంటారు ఇక్కడైతే. మా సైడ్ అది పెళ్లి కొడుకు దండ అంటాం అనమాట. ఇంకా పెళ్లి కొడుకుని చేయడం అయితే అయిపోయింది. పిల్లలతో నలుగు పెట్టిస్తున్నాం అనమాట, చిన్న పిల్లలు పెట్టాలి కదా. నలుగు అయిపోయినాక మళ్ళీ ఎమ్నూరు పోయినాము. ముహూర్తం రోజు అక్కడే కదా పెళ్ళి. ఇంకా వీడియోలు దండిగా ఉన్నాయి, తలవాళ్ళ వీడియోలు వల్ల పెడతాను. నాకు కొంచెం టైం ఉండదు, అందుకని లేట్ పెడుతున్నా. న్యూస్ రాదు చాలా మంది చూడడంలే, అందుకని పెట్టాలనిపిస్తుండలేదు. పెట్టినా లైక్లు రావడంలే. లైక్లన్నా వస్తే
పెట్టాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఎమ్నూరుకి అయితే వచ్చినాం. కళ్యాణ మండపంలో నైటు పెత్తాంబలం జరుగుతుంది. ఇంకా వీడియో అయితే తీసే టైం లేదు, నాకు తలనొస్తుంది. అప్పటికే ఆటకు బాగానే తీసినారు మా పిల్లలు, మా అల్లుడు, మా కోడలు, నా కొడుకు. బాయ్ మరి.